అందరికీ నమస్కారం. ట్రావెల్స్ యజమానుల స్వార్థం, అక్రమాలు, అధికారుల అవినీతి నిండు ప్రాణాలని బలి తీసుకున్నదని ఈరోజు రెండు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కర్నూలు వద్ద బస్సు ప్రయాణం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఆ బస్సు ఓనరు అంటే కావేరీ ట్రావెల్స్ ఓనరు వేమూరి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, బస్సుకు సర్టిఫికెట్లన్నీ ఉన్నాయి, ఫిట్నెస్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్తున్నారు. అంటే ప్రాణాలు తిరిగి వస్తాయండి, ఇన్సూరెన్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని. అంటే నిజానికి ఆ బస్సుకి పూర్తి పర్మిషన్ లేవండి. దానికి 43 సీట్లకి పర్మిషన్ తీసుకున్నారు, దాన్ని స్లీపర్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఎక్కడో డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ చేశారు, ఆల్ ఇండియా పర్మిట్కి ఇక్కడ తిప్పుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు బస్సు వెళ్తోంది. ఆయన అన్నాడు, వర్షం వల్ల మోటార్ సైకిల్ వచ్చిన అతను స్కిడ్ అయ్యి బస్సు కింద పడ్డాడు, అది పగిలిపోయి మంటలు వచ్చాయి, డోరు తెరవడానికి వీల్లేదు, అక్కడే మంటల వల్ల చనిపోయాడు అని. ఎంత నిర్లక్ష్యం అండి! అసలు స్లీపర్ బస్సుల్ని 2012లో చైనాలో నిషేధించారు. మీరు ఎవరైనా స్లీపర్ బస్సులు ఎక్కి చూడండి, చాలామందికి అనుభవం ఉంటుంది, గుహల్లో ఉన్నట్టు ఉంటుంది. ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడున్నాయో తెలియదు, ఏది ఎక్కడున్నాయో తెలియదు, ఇరుకు లేచి ఒకేసారి 4 పరిగెట్టలేం. ఇలాంటి నిర్లక్ష్యంగా ఉంది. అయితే ఈ అధికారులు ఏం చేస్తున్నారండి, ఇలాంటివన్నీ జరుగుతుంటే అన్ని బస్సులు తిరుగుతున్నాయి, పర్మిట్లు లేవు, ఫిట్నెస్ ఉండొచ్చండి, 43 సీట్లకి అనుమతి తీసుకుని స్లీపర్గా కన్వర్ట్ చేసి అది ఎక్కడో చేసుకొచ్చి ఇవన్నీ చేస్తే అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల కుటుంబ సభ్యులను నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. అంటే ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ అధికారులు వాళ్ళు బాగా లంచాలు వేస్తారండి. ఆ లంచాల సొమ్ముతో పిల్లల్ని చదివిస్తారు, మిద్దెలు మేడలు కడతారు, బంగారు నగలు కొంటారు, చాలా ఉన్నతంగా బతుకుతారు. అమ్మా, ఆ అధికారులు తెచ్చే రక్తపు కూడి ఎలా తినాలనిపిస్తుందో భార్య పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. ఆ భార్యలకు కనీసం మానవత్వం ఉంటే ఇలాంటి సొమ్ముతో మనం బతుకుతున్నామా? అలాంటి సొమ్ము తెచ్చిన నగలు మనం ధరిస్తున్నామా? అలాంటి డబ్బుతో మనం చదువుకున్నామా? అలాంటి డబ్బుతో మొగుళ్ళని కట్నం ఇచ్చి కొనుక్కున్నామా? ఒక్కసారి మానవత్వంతో ఆలోచిస్తే మనుషుల్లో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది. సరే, ఇప్పుడు అక్కడ జరిగింది, దాని మీద కేసులు పెడతామని అనిత గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చెప్పారు. నష్టపరిహారాలు ఇస్తుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, గాయపడిన వాళ్ళకి 2 లక్షలు ప్రకటించారు. ఇవన్నీ బాగానే ఉందండి. ఏదో చనిపోయిన తర్వాత ఇలాంటివి చేయడము, చట్టాలు, వాటి కేసులు, ఇవన్నీ తూతూ మంత్రాలు. ఆఖరి కేసులు ఏమి నిలవు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం, ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు చేసిన వాళ్ళు సులభంగా తప్పించుకోవడానికి అవసరమైన అన్ని లుసుగులు ఉన్నాయి. అందుకనే అధికారులు ఇక నుంచైనా జాగ్రత్త వహించండి. కక్కుర్తిపడి అవినీతి సొమ్ము కోసం, లంచాలు మేయడం కోసం సమాజాన్ని నాశనం చేయకండి. మార్పు రాకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. ఎంత ప్రభుత్వాలు అభివృద్ధి చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా అవినీతి పరులు, అక్రమాలు చేసేవాళ్ళు, స్వార్థపర శక్తులు ఉంటే ఈ సమాజం చెడిపోక ఏమవుతుందండి? అందుకే ఇప్పటికైనా మనలో మార్పు రావాలండి, మార్పు రావాలి. అధికారుల్లో, వ్యాపారుల్లో, ఏ ట్రావెల్స్ కానీ ఇంకొక వ్యాపారం కానీ చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా డబ్బు సంపాదించవచ్చు అన్న మార్గాలు అన్వేషించండి. ఉన్నదొకటి చేసేదొకటి అన్నీ ఇలా ఉంటే సమాజం చెడిపోతుంది. ప్రభుత్వం కూడా ఉక్కు పాదవేశాన్ని చేయాలండి. ఇలాంటివి జరిగినప్పుడు అధికారులను ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? అధికారులు సస్పెండ్ చేయండి, ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు పోతారు. భయం ఉండాలండి, భయం ఉండాలి. నేరం చేసినా, తప్పు చేసినా, లంచం తీసుకున్నా అవమానం పడతాము. ఈరోజు తిరుపతిలో
అంటే ఈ గత 2-3 సార్లుగా నేరం చేసిన వాళ్ళని రోడ్ల మీద నడిపిస్తున్నారు. ఈ అవినీతి పరులు అలాగే రోడ్ల మీద నడిపిస్తే అయినా బుద్ధి వస్తుంది, జాగ్రత్త పడతారు, సమాజం బాగుపడుతుంది అన్నది నా ఉద్దేశం. ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు లేదా అన్ని దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోణంలో ఆలోచించండి, లేకపోతే సమాజం పాడవుతుంది. అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.